నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా! పంచతంత్రంలో కొన్ని వింతైన కథలు కూడా ఉంటాయండి. ఈ రోజుల్లో జరిగే కథల్ని ఎప్పుడో 8, 900 సంవత్సరాల క్రితం ఎట్లా రాశారా అనిపిస్తుంది. మళ్ళీ కొత్తగా ఉంటాయి. పూర్వమట ఒక ఊర్లో ఒక ధనవంతుడైన పెద్ద మనిషి ఉండేవారు. అయితే ఈయనకి ముందు భార్య గతించింది. చాలా కాలం పెళ్లి చేసుకోకుండా ఉండి కొంచెం లేటు వయసులోనే ఓ చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ కాలం ఏంటంటే ఇప్పట్లాగా 30కి 50కి పెళ్ళిళ్ళు చేసుకునే వయసు కాదు ఆడవాళ్ళు. ఆడపిల్లలకి ఈ 8 నుంచి 16 లోపల పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. ఎంత పెద్దవాళ్ళకైనా ఈ 16 లోపల పిల్లని ఇవ్వాల్సిందే. ఈయన కోసం ఎవరైనా 35 ఏళ్ళు 34 ఏళ్ళు వివాహం కాకుండా ఉన్నవాళ్ళు అసలు కనపడేవాళ్లే కాదు. పైగా చిన్నపిల్లని తెచ్చుకుంటే చెప్పిన మాట వింటుందని అలాంటి భావాలు కూడా ఉండేవనుకుంటా. ఈయన ఏం చేశాడు, ఈ వృద్ధుడైన ఈ ధనవంతుడు సుమారుగా ఒక 16 సంవత్సరాల అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు, కాలిపొడుగు పిల్లని. ఆ పిల్లని కాపురానికి తీసుకొచ్చుకున్నాడు. వస్తే ఆ పిల్లకి ఈయన చూస్తే విసుగ్గా ఉండేది. ఆయనకి ఏమీ తెలీదు, పాతకాలపు మనిషి. పాతరకప్పు బట్టలు కట్టుకుంటాడు, చుట్టలు కాలుస్తాడు, పైగా డబ్బు జాగ్రత్త. విసుగ్గా ఉండేది. ఎక్కడికైనా కలిసి వెళ్తే ఆయన్ని వీళ్ళిద్దరిని భార్యాభర్తలు అనుకునేవాళ్ళు కాదు, తాత మనవరాలు అనుకునేవాళ్ళు. ఏదైతే అప్పుడప్పుడు ఏదైనా కాస్త మంచి బట్టలు కట్టుకుంటే తండ్రి కూతురు అనేవాళ్ళు. పిల్లకి చాలా అయిష్టంగా ఉండేది ఆయన మొహం చూస్తే. కాకపోతే ఆయన బోల్డంత డబ్బిచ్చాడు వాళ్ళ నాన్నకి. అందుకని తండ్రి ఏమో ఈ పిల్లనిచ్చి పెళ్లి చేసేసాడు. మొదట్లో బాగుండేది, వీళ్ళింట్లో చక్కగా మంచి ఆహారం లభించేది, మంచి మంచి చీరలు కట్టుకోవటానికి చక్కటి నగలు ఉండేవి. అన్ని నగలు పెట్టుకోవచ్చు, అన్ని చీరలు కట్టుకోవచ్చు మంచి మంచివి. చక్కగా బళ్ళల్లో కార్లల్లో ఎక్కడికైనా, అప్పుడు కార్లు కాదుగా వాహనాలు ఉండేవి వాళ్ళకి. మామూలు ఎడ్ల బండి ఉండేది, తర్వాత ఏమో గుర్రబండ్లు అవి ఉండేవి. ఎక్కడికైనా వెళ్తే చక్కగా పాలకి ఎక్కి కూడా వెళ్ళొచ్చు. ఎంతో బాగుండేది. కానీ క్రమంగా ఇవి కాదు కదా, మొదట కొద్ది రోజులే వాటి సరదా. ఆ తర్వాత ఈయన వృద్ధుడని ఈయనతో విసుగ్గా ఉందని తోస్తూ ఉండేది పిల్లకి. అయితే ఈ చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేయడానికి కొంతమంది కుర్రాళ్ళు కనపడుతుండేవాళ్ళు. వాళ్ళల్లో ఓ కుర్రాడు ఓసారి వీళ్ళింటికి కూడా పనికొచ్చాడు. ఆ పనికి వచ్చిన కుర్రాడు ఈ అమ్మాయితో నవ్వుతూ పలకరించాడు, మాట్లాడాడు. పిల్ల చక్కగా 16-18 ఏళ్ల పిల్ల, అందంగా ఉంది, మంచి పోషణ జరుగుతోంది. ఈ ధనవంతుడింట్లో పనులు నున్నగా మెరుస్తూ బాగుంది. వాడు కూడా ఫ్రెండ్షిప్ చేశాడు, ఇద్దరు కలిసి స్నేహం చేశారు. చేస్తే ఆ పిల్లతో మాట్లాడి ఇట ముసలివాడిని పెళ్లి చేసుకున్నావు, నీకు చక్కటి నవయువకుడు దొరకచ్చు అంటే నువ్వే ఎందుకు కాకూడదు అంది అమ్మడు. సరే బాగానే ఉంది. అమ్మ ఏమనుకున్నారు, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోయి ఎక్కడికైనా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కుర్రాడు ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయికి మంచి సరదాగా ఉంది, జీవితం బాగుంటుంది కదా, ఈ ముసలాడితో పడి చావాల్సిన పనే ఉంది. సరేనంది. అయితే మనం రేపు రాత్రి వెళ్ళిపోదాం, మీ ఇంట్లో ఉన్న నగా నట్రా అన్నీ పెట్టెలు పెట్టి పట్టుకొచ్చేసేయి, మనం హాయిగా ఉండొచ్చు అన్నాడు. ఈ ముసలాడిని వదిలేస్తుంటే వీడి నగా నట్రా నాకెందుకు అనుకోలేదు అమ్మడు. ఎవరూ అనుకోరు చూడండి కదా. ఏం చేసింది, మొత్తం ఇంట్లో ఉన్న నగలు నాణ్యాలు తనకి పెట్టినవి, తనకి వాళ్ళింట్లో ఆల్రెడీ ముందు నుంచి ఉన్నవి ఖరీదైనవి రత్నాలు అన్నీ కలిసి ఓ సుమారైన సలీసుగా ఉన్న పెట్టెలో పెట్టి పట్టుకుని వెళ్ళింది. పట్టుకెళ్ళిన తర్వాత ఏమైంది, వీళ్ళిద్దరూ ఊరు దాటి వెళ్ళిపోతుంటే అక్కడ ఒక నది అడ్డం వచ్చింది. నది కొంచెం పొంగు మీద ఉంది. కుర్రాడు అన్నాడు, అమ్మాయి నువ్వు ఇక్కడే నుంచో, ముందు నేను ఈ పెట్టే, అమ్మాయి బట్టల మూట కూడా ఉంది, ఇవి 2 బరువు కదా, ఈ 2 పట్టుకెళ్ళి అవతల గట్టు మీద పెట్టి నిన్ను వచ్చి తీసుకెళ్తానన్నాడు. ఈ అమ్మాయి ఇక్కడ నుంచుంటే వాడు ఆ గట్టుగా నది కాస్త దాటేశాడు. అది పెద్ద నదిగా లేదు, ఒక 3 బారలు మాత్రమే వెడల్పున్న ఒక పెద్ద సైజు కాలువ అనమాట. అంటే నది తాలూకు ఒక కాలువ ఆ పక్క నుంచి వెళ్తోంది. ఈ పిల్ల దిగి దాటలేదు, దానికి ఈత రాదు, భయము. వాడు అవతలకు వెళ్ళిపోయాక నడిచి వెళ్ళిపోతున్నాడు అవతలకి. ఈ అమ్మాయి కేకలు పెట్టింది, అయ్యో వెళ్ళిపోతావేమిటి, నన్ను బతికెళ్ళు, నన్ను వదిలేసావు కదా ఇక్కడ, నన్ను తీసుకెళ్ళు ఉంది. అనగానే వాడు వెనక్కి తిరిగినాడు, పిచ్చిమొహం దానా, ఎవరో వెరిదానిలాగా ఉన్నావు, పో మీ ఇంటికి, మీ ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఇంకా నువ్వు నాతోటి వచ్చేదేం లేదు, నాకు కావాల్సింది నాకు దొరికింది, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఈ అమ్మాయి చూస్తూ నుంచుంది. ఆ అమ్మాయి చూస్తూ ఉండగానే వాడు ఆ బట్టల మూట, సగం తడిసిన బట్టల మూటని, తర్వాత చక్కగా బరువుగా నగలతో నిండుగా ఉన్నదాన్ని రెండింటిని నెత్తి మీద పెట్టుకుని సాగి వెళ్ళిపోయాడు. పిల్ల బిక్కమొహం వేసి నుంచుంది, అయ్యో భర్తను మోసం చేశాను, ఆయన నగా నట్రంతా తీసుకొచ్చి వీడికి పెట్టాను, వీడేమో పట్టుకుపోయాడు, ఇప్పుడు నేను దీని మీద నుంచున్నాను, నేను ఏం చెప్తాను ఇంటికెళ్ళి, ఎలా ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళడానికి మొహం చల్లట్లేదు, ఇంటికి వెళ్ళాక ఏం చెప్పడానికి పాలు పోవటం లేదు, తెల్ల మొహం వేసుకుని నుంచుంది. ఇంతలో తెల్లవారిపోయింది. ఆ సమయానికి ఒక నక్క వచ్చిందిట అక్కడికి. ఆ నక్క ఒక మాంసపు ముక్కని తెచ్చుకుంది, ఎక్కడి నుంచి తెచ్చిందో.
అదే మాంసం ముక్కను తెచ్చుకుని ఈ నది దగ్గరకు వచ్చింది. బహుశా అది తింటూ నీళ్లు తాగుదామనో లేదా దాన్ని నోటితో గడుచుకుని ఆ నది దాటుకుని ఆ పాయ దాటుకుని వెళ్ళిపోదామనో ఏదో దాని ఉద్దేశం. అక్కడ దాకా వచ్చేసరికల్లా నక్కకి చేపలు కనపడుతున్నాయి. అబ్బబ్బా ఎంత పెద్ద చేప అని ఏం చేసింది, ఈ నోట్లో ఉన్న మాంసం ముక్కని గట్టు మీద పెట్టి ఆ నీళ్ళ మీదకి లంఘించింది. ఒక చేప ఇట్లా ఎగురుతుంటే దాన్ని పట్టుకుందాం అనుకుంది. ఇది దూకింది కానీ దభేల్మని ఇది పోయి నీళ్ళలో పడింది. చేప కాస్త పోయింది. చేప అందల. నక్క తెల్లబోయింది. అయ్యో చేప అందలేదని వెనక్కి తిరిగి వచ్చింది. నీళ్ళలో నుంచి గట్టెక్కిందనమాట. అది గట్టెక్కేసరికల్లా ఇది ముందు మాంసపు ముక్కను అక్కడ పెట్టింది కాదు, గట్టు మీద పైనుంచి వస్తున్నటువంటి ఓ గద్ద ఎర్రగా కనపడుతున్న మాంసం ముక్కను చూడంగానే రయ్యమని వాళ్ళే స్పీడ్గా వస్తాయి గద్దలు. కిందకు వచ్చినప్పుడు గమనించండి, ఏదైనా పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు కనపడతాయి. అది ఎంత స్పీడ్గా వస్తుందో ఫ్లైట్ లాగా ఇలా దిగి అట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఒకే ఒక్క దూకులో ఈ నేల మీదకి రావటం ఏంటి, ఈ చెరువు గట్టు మీద ఈ నది గట్టు మీదకి ఆ మాంసం ముక్కను గడుచుకొని జయమని వెళ్ళిపోయింది. ఇంకేముంది, నక్క పైకి వచ్చేసరికల్లా గద్ద రావడము మాంసం ముక్కను ఎత్తుకుపోవటము రెండూ జరిపోయినాయి. నక్క తెల్లమొహం వేసుకుని నుంచుంది. ఈ గట్టు మీద ఓ పక్కన ఆలోచిస్తూ కూలబడి ఉన్న మన పెళ్లి కూతురు ఈ పిల్ల ఉంది కదా, ఈ 16 ఏళ్ళ అమ్మాయి, అది చూసి నక్క చూసి పక్కపక్క నవ్వింది. భలేగా అయ్యింది నీకు, నువ్వు తెచ్చుకున్న మాంసం ముక్క పోయింది, నువ్వు దేనికోసం దూకావో ఆ చేప పోయింది అన్నది. నవ్వు వచ్చిందనమాట దానికి. అనేసరికల్లా నక్కంది, నా మాంసం ముక్క పోతే నేను మళ్ళీ తెచ్చుకుంటాను, నీకేమో కట్టుకున్న మొగుడు పోయాడు, ప్రేమించిన ప్రియుడు పోయాడు, నువ్వు మాత్రం ఏం చేస్తావు, నీకు ఇంకా దిక్కే లేదు, నీకు ఇంకా చెరువే దిక్కు, నాకు పర్వాలా నేను ఇంకేదైనా వేటాడుకుంటానని పోయింది నక్క. ఈ అమ్మాయి తెల్లమొహం వేసుకుని నుంచుంది. ఏం చేయాలో తెలీదు, ఇంటికి వెళ్ళాలో వద్దో అర్థం కాక ఇంకేం చేస్తుంది, పుట్టింటి వైపుకి సాగిపోయింది. ఈ కథలో చూడండి మనకి ఎండ్ ఏమైంది, ఈ అమ్మాయి ఎట్లా ఎండ్ అయింది, భర్త ఏమన్నాడు, దొంగ పట్టుపడ్డా, ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయండి. ఆ ప్రశ్నల్లోకి అసలు వెళ్ళొద్దు మనం. బేసిక్ థింగ్ చూడండి, మనకి ఎక్కడైనా ఏదైనా చాలా సమస్యగా ఉంటే ఆ సమస్య తీరటానికి మనం ఒక సమాధానానికి పట్టుకుని దాని దగ్గరికి వెళ్తాం. మన సమస్య తాత్కాలికంగా తీరిపోగానే అప్పుడు మనం కొత్త ఆలోచనలు చేస్తాం. ఈ అమ్మాయికి పుట్టింట్లో డబ్బులు లేవు, అస్సలు ఆస్తే లేదు, వాళ్ళకి తిండి తినటానికే లేదు. తిండి బట్ట సాగితే చాలని వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని ధనవంతుడికిచ్చి పెళ్లి చేశాడు. తిండి బట్ట సాగినాయి, నగ నాణ్యం వచ్చినాయి, ధన కనక వస్తువాహనాలన్నీ అమరినాక ఆ అమ్మాయికి ఇంకొక ఐడియా వచ్చింది. ఇవి చాలని అనిపించిందా? లేదు. తాత్కాలికంగా ఇవే చాలని మొదట అనిపిస్తుంది మనకి, అందులోకి దిగుతాం. అవన్నీ లభించాక అవన్నీ చాలా సహజమైనవిగా రోజువారీ వాడుకుంటుంటే వాటి మీద ఇంకా ఆసక్తి ఉండదు. అమ్మో రేపొద్దున తిండి దొరకదేమో, ఆ భయాలు ఉండవు, రావు, అసలు అవో కూడా రాదు. ఈ కాస్త గడిచిపోయాక ఇది కానిది ఇంకొకటి, మనకి ఏది లభ్యం కాదో దాని మీద ఆసక్తితోటి మళ్ళీ మనం పరిగెడతాం. మొదటిది పరిగే, రెండోది పరిగే. ఈ పరుగు ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ ఈ పరుగు ఆపాలి, ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఏది లభిస్తుందని ఆ అమ్మాయి ఇల్లు వదిలిపెట్టి వచ్చిందో అది పోయింది, ఏది అలవాటైందో ఇది పోయింది, రెండు పోయినాయి కదా. ఏదైనా పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి. ఈ ఆలోచించి పని చేయమని చెప్పటానికే విష్ణు శర్మ గారు రాజకుమారులకి ఈ కథ చెప్పారు. ఏదైనా పెద్దది అడుగు వేసేటప్పుడు 10 సార్లు ఆలోచించండి, కనీసం ఇద్దరితోటి చర్చించండి. పూర్వాపరాలు ఆలోచించకుండా ఏ పని, ఏ డ్రాస్టిక్ స్టెప్ తీసుకోకూడదు. కథ కంచికి మనం ఇంటి రమ్మగారు చందమామ కథ ఏదైనా చెప్పుకుందామండి. పాత చందమామ కథల్లో జయ పూర్వమట ఒక మహిష్మతి నగరం అనుకుందాం. దానికి నాగాదిత్యుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. రాజు చాలా సమర్థుడు, తెలివైన వాడు, మంచి గట్టివాడు. ఆయనకి రాజవతి దేవని భార్య, దేవాదిత్యుడని కుమారుడు. నాగాదిత్యుడికి దేవాదిత్యుడని కొడుకు. అయితే వీళ్ళకి ఆ మహిష్మతి నగరానికి చుట్టుపక్కల పెద్ద పెద్ద అడవులు ఉండేవి. ఈ రాజుకి చాలా మృగయ వినోదం ఎక్కువ, మృగయ వ్యసని. ఆయన వేటాడడం అంటే మంచి ఇష్టం. అయితే దీనికి ఏంటంటే ఒక పక్కగా డాకిని వనం అని ఒక వనం ఉందట. పేరే ఏదోగా ఉంది కదా. ఈ డాకిని వనంలో ఏవో తిరుగుతాయి విచిత్రాత్మలు, విచిత్ర ప్రాణులు ఉంటాయని ఆ పక్కకి ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. సాధారణంగా వేటగాళ్ళు వచ్చి ప్రభు అక్కడ కుందేలు తిరుగుతున్నాయి, అక్కడ లేలు తిరుగుతున్నాయి, ఇక్కడ పుల్లు ఉన్నాయి, అక్కడ సింహాలు వచ్చినాయి, ఏనుగులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, లేదా ఏనుగు బాగున్నాయి, వేటకి మంచి బాగుంది అని చెబితే అక్కడికి వెళ్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఒక కోయవాడెవరో ఈ డాకిని వనం ప్రస్తావన చేసి అక్కడికి ఎవరు వెళ్ళర్లేండి అన్నాడు. ఎవరు వెళ్ళంది ఏమిటో చూద్దామనిపించింది దీనికి. జనరల్గా అలాగే ఉంటుంది చూడు మనుషులకి. అవునండి, ఎవరు చేయండి మనం చేయాలి.
అక్కడి నుంచి ఈయన డాకిని వనానికి బయలుదేరితే బయలుదేరుతున్నాడని తెలిసి రాణి వద్దంది, ప్రజలు వద్దన్నారు, మంత్రులు వద్దన్నారు, సైన్యాధిపతులు వద్దన్నారు. ఆయన ఠాటును వెళ్ళవలసిందేనన్నాడు. ఆ డాకిని వనానికి వెళ్ళారు. వెళ్తే అదేం విచిత్రంగా లేదు. ఇంకా మామూలు అడవుల కంటే అది ఇంకా బాగుంది. ఓకే. ఫుల్ గ్రీనరీ, మొత్తం పచ్చగా ఉంది. అసలు ఎన్ని పువ్వులో, ఎన్ని చెట్లు, ఎన్ని కాయలో, ఎంత పూతో చెట్ల నిండా. చాలా సరదా వచ్చింది ఆయనకి. అయితే ఏమైంది, ఈయన వేటాడడానికి వెళ్ళాడు లోపలికి. వేటకి ఏం కనపడలా, ఎంత ఆకుపచ్చగా ఆహ్లాదభరితంగా ఉంది. దీనికి డాకినివని పేరు ఎందుకుందో అర్థం కాల. జంతువు అన్నది లేదు అందులో. ఓకే. చివరికి ఆయనకు ఒక కుందేలు కనపడింది. ఏమీ కొట్టకుండా బయటికి ఎందుకు వచ్చేయాలని ఆ కుందేలుని వేసి కొట్టాడు. ఆ కుందేలు దగ్గరికి వెళ్ళేది వీళ్ళు సైనికులు వేటగాళ్ళు అంతా ఆగిపోయారు, ఏమీ లేదని. రాజు ఊరికే తిరిగి చూస్తాడని ఆయన వదిలిపెట్టారు. ఆయన ఒక్కడే ముందుకెళ్ళి కుందేలు కనపడేసరికల్లా బాణం వేసి కొట్టాడు. ఈ కుందేలు బాణం దానికి తగలంగానే ఆ కుందేలు ఒక అమ్మాయిగా మారిపోయింది. తను ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, గుర్రం దిగి పరిగెత్తాడు దగ్గరికి. తీరా చూస్తే ఆ బాణం పట్టుకుని కూర్చునింది ఒక అమ్మాయి అక్కడ. ఎవరు ఏమిటంటే, నేను ఈ అడవిలో ఉంటాను, నాకు ఆ నచ్చిన రూపంలో తిరుగుతాను, ఈ వనం మాదేను అని చెప్పింది. చెప్తే సరే ఆయన అమ్మాయి మర్చిపోయాడు. ఆ అమ్మాయిని చూసి ఆవిడ ఎంత అందంగా ఉందో, నాతో రా మా ఇంటికి రమ్మని అడిగాడు. అడిగితే సరే నన్ను వివాహం చేసుకుంటానంటే వస్తాను. బాగుంది. సురసుందరి ఆ అమ్మాయి పేరు. ఆ సురసుందరి పూర్వోత్తరము అడవిలో ఎందుకుంది, వాళ్ళ అమ్మ ఏంటి, నాన్నేది, అమ్మ నాన్న ఎక్కడన్నారు, అక్క చెల్లి ఉన్నారా, వీళ్ళకి రాజ్యం ఉందా లేదా, వీళ్ళు ఏం తిని బతుకుతారు, ఏమీ అడగల. పిల్ల నచ్చింది, వచ్చేయమన్నాడు అంతే. అంతే. వచ్చేసింది. వచ్చాక అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక సురసుందరిదే లోకం. భార్య రాజవతీదేవి మొహం గిట్టడం మానేసింది. ఆయనకి గిట్టట్లేదు మొహం. పిల్లాన్ని చూస్తే విసుగు. ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాయి. ఏమీ వాడి వైపు తలకాయ తిప్పి చూసేవాడు కాదు. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆవిడ అందానికి అందరూ మైమర్చిపోతున్నారు. కానీ ఇదేమిటి, ఆ పెద్దరాణిని లోకంలో 2వ పెళ్ళిళ్ళు సహజం, మామూలు వాళ్ళే చేసుకుంటారు. రాజుగారు 2వ పెళ్లి చేసుకోవడం విచిత్రమేం కాదు. కానీ భార్యని సరిగ్గా చూసుకోకపోవడం ఉంది చూడు, అది వింతగా ఉంది. ఆయన చీదరించుకునేవాడు ఆవిడ్ని. కొన్నాళ్ళకి సురసుందరికి కూడా ఓ కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత వీళ్ళంతా ఏం చెప్పుకున్నారు, ఇంకేముంది, సురసుందరి కొడుకే రాజ్యం వస్తుందంటే పెద్దరాణి గారి కొడుకు ఎందుకు ఊరుకుంటాడు. అప్పుడు 7 ఏళ్ళ వాడు. ఇప్పుడు చిన్నపిల్లాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి వాడికి పెద్దవాడికి 27 వస్తాయి. వాడు ఒప్పుకుంటాడా? ప్రజల్నిలో తిరుగుబాటుతాడు. అక్కడి నుంచి ఆ సురసుందరికి పుట్టేసింది, ఎలాగైనా సరే ఈ కుర్రాన్ని మా తల్లిని ఊళ్ళో ఉండనివ్వకూడదు, వాళ్ళు ఉంటే నాకు ఉండబుద్ధి కావట్లేదు, వాడిని చూస్తే నాకు భయం వేస్తోంది అని ఈ భర్తని బాగా ఎక్కేసేసరికల్లా ఈయన ఆలోచించి ఒకరోజు దేశ బహిష్కారం విధించేశాడు. ఏ సందర్భం వచ్చినా అన్న తమ్ముడు కలిసినప్పుడల్లా ఈ తమ్ముడు ఏదో కొంట పని చేయటం, ఆ అన్న ఓ చేయి విదిలించడం. పిల్లలు అట్లా చేస్తారు కదా. వాడు ఎంతసేపు విసిగిస్తున్నాడు అనుకో, 4 ఏళ్ల వాడు 10 ఏళ్ల వాడిని విసిగిస్తే 10 ఏళ్ల వాడు ఎందుకు ఊరుకుంటాడు, ఓ చెంపకాయ కొట్టడు, విసుకుంటాడు, విసిరేస్తాడు, వద్దంటాడు. దాంతో వాడు పోయి తండ్రికి చెప్తాడు, తల్లికి చెప్తాడు. వెంటనే ఈవిడే నా కొడుకుని బతకనిచ్చేలాగా లేడు, వీడు పెద్ద అయ్యే లోపల చంపేస్తాడు, ఈ రాజ్యం కోసం వీడు పోటీ అని వాడు భావిస్తున్నాడని పిల్లల్లో లేని ఉద్దేశాలు ఆవిడ బాగా ఎక్కేసేసి. సరే అక్కడి నుంచి ఒక వయసు పెరిగింది. పెద్ద అబ్బాయికి ఒక 20 ఏళ్ళు వచ్చినాయి, 20 ఏళ్ళు పైన వచ్చినాయి. వచ్చి రాగానే ఈవిడ ఇంకా వీళ్ళు ఇక్కడ ఉంటే నేను ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను అని మొదలుపెట్టేసరికి సరే రాజ్య బహిష్కారం విధించేశాడు రాజు. తల్లిని తీసుకుని వెళ్ళిపోమన్నాడు. మంత్రి సేనాధిపతి ఎవరికీ ఇష్టం లేదు. సరే వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు, రాజ్య బహిష్కారం అంటే రాజ్యం చివరిదాకా రథం మీద తీసుకెళ్ళి రాజ్యం వెలుపల వదిలిపెట్టాలి, నేను తీసుకెళ్తానని సైన్యాధిపతి రథం ఎక్కించుకుని రాత్రి వేళ చల్లగా తన ఇంట్లో ప్రవేశపెట్టి ఇంట్లోపల బంకర్లో దాచిపెట్టాడు రాణిని, రాకుమారుని. ఇక్కడే ఉంచుకున్నారు, ఎక్కడికి వెళ్ళొద్దు, చూద్దాం ముందు ఏం జరుగుతుందని. ఈ మంత్రి గారికి ఎలాగైనా ఈ సురసుందరిని అడ్డం తొలగించేసేయాలని ఉంది. ఈవిడ వల్లే ప్రాబ్లమ్స్. ఆయన ఎంతసేపు ఆవిడ చుట్టూతానే తిరుగుతాడు. ఆవిడ ఏం చెప్తే అదే, ఆవిడ ప్లానే తప్పిస్తే ఈవేళ ప్లానింగ్ లేదు, పడలేదు. ఎందుకు మంత్రి సైన్యాధిపతి అదే కదా. అయితే ఏం చేశాడు ఈయన, రహస్యంగా విషం పెట్టించాడు రాణిగారికి. ఆవిడ శుభ్రంగా విషం కలిపిన ఆహారం టకటకా తినేసింది, హాయిగా విహారం చేసి వెళ్ళి పడుకుంది. పొద్దున్న లేచి మళ్ళీ తయారైంది. అంటే విషం ఇమిడిపోతోంది.
2-3 సార్లు ట్రై చేశారు. 2-3 సార్లు విషాహారం ఏమీ అవటం లేదు అమ్మాయికి. అంటే ఇది విషం తిన్నా బతికుండగలిగే లక్షణం ఏదో ఉంది. సరే ఏం చేయాలో తెలీల. బాగా ఆలోచించారు. ముందు వెనక ఆడారు. అక్కడి నుంచి ఈ సైన్యాధిపతి అన్నాడు, పంపించేయటానికి లేదా చంపేయటానికి ఏం మార్గం దొరుకుతుందో చూద్దామని సైన్యాధిపతి ఏం చేశాడు, వీళ్ళకి ఇంతకు ముందు కొన్ని ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్న ఒక ఆయన తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. ఆయనకి కొన్ని దైవశక్తులు ఉండేవని చెప్పుకునేవాడు. అయితే తండ్రి గారి కాలంలో ఆయన రాజపాలనకి సహాయం చేసేవాడు. ఆయన ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు. సరే నేను ఆయన్ని వెతుక్కుని వస్తాను, రాకుమారుడు మా ఇంట్లో సేఫ్గా ఉంటాడు, మీకేం భయం లేదు, చూస్తూ ఉండండి, ఈవిడ ఏం చేయొచ్చు. ఈవిడ ఇలా చిన్న కొడుకు పట్టాభిషేకానికి ప్రయత్నం చేయించడం మొదలుపెట్టింది. ఈ మన సైన్యాధిపతి ఆ గురువు గారిని వెతుక్కుంటూ ఇక వెళ్ళాడు ఎక్కడికో ఊరి పొలిమేరలు కూడా దాటిపోయి నగరం పొలిమేరలు దాటి బోల్డని కొండలు, అడవులు అవి ఉండే కదా, అడవులు కూడా దాటాక కొన్ని కొండలు ఉన్నాయి. ఆ గుహల్లో ఎక్కడైనా ఆయన ఉండొచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి ఇతనికి ఆయన దొరికాడు, ఋషి. ఆయన ఎన్నేళ్ల నుంచో దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఆ కొండ గుహలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు. ఈ సైన్యాధిపతి చిన్న పిల్లాడప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. కనిపించేసరికల్లా నేను వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని, స్వామి మీరు సహాయం చేయాలి, మహిష్మతి నగరం మట్టిలో కలిసిపోయేలాగా ఉంది. ఎవరో ఒక స్త్రీని రాజు ఢాకినీ వనం నుంచి తెచ్చాడు. అప్పటి నుంచి కష్టాలు మొదలైనాయి. రాణిగారి మొహం చూడలేదు, మరి రాకుమారుడి మొహము చూడటం లేదు. దేశ బహిష్కారం విధించేశాడు. వాళ్ళని నేను దాచిపెట్టాను. రాణికి విషం పెట్టినా ఆవిడ చావడం లేదు. ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. నగరం విధ్వంసం అయిపోయేలాగా ఉంది. సరే అక్కడి నుంచి ఏం చేశారు, ఈయన బాగా జ్ఞాన దృష్టితోటి ఆలోచించి ఏం చెప్పాడంటే, ఆమె నిజంగా ఢాకిని రాజుని వశం చేసుకుంది మంత్రశక్తితోటి. ఆయనకి భార్య కొడుకు అక్కర్లా, మీరు ఎవరేం చెప్పినా విండు, ఆవిడేం చెప్పినా వింటాడు. అదే జరుగుతోంది. ఈ అమ్మాయి ఏ డాకిని వనంలో అయితే ఈ అమ్మాయి ఇచ్చిందో ఆ డాకిని వనంలో ఒక పెద్ద చెట్టు ఉంది. 12 ఊడలున్న మర్రి చెట్టు. చాలా చెట్లు ఉన్నాయి అక్కడ. 12 ఊడలున్న మర్రి చెట్టు వెళ్ళాలి. ఆ మర్రి చెట్టు తొర్రలో ఒక వెండి దబ్బన ఉంటుంది. ఆ దబ్బనమే ఆ అమ్మాయిని చంపగలిగే శక్తి ఉన్నది. డాకిని చంపగలిగేదాన్ని వాళ్ళు ఆ వనంలో దాచిపెట్టి డాకిన్లందరూ దాన్ని కాపలా కాసుకుంటున్నారు. ఇన్నేళ్ల నుంచి ఎవ్వరూ ఆ వనంలో ప్రవేశించాల. రాజు అందులోకి వెళ్ళాడు, ఆమెకు వశమైపోయాడు. ఆ దబ్బనం తెచ్చి కాలు మీద పాదం మీద పొడిస్తే చస్తుంది. అది ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి. అక్కడి నుంచి ఇతను అన్నాడు, సరే ప్రయత్నం చేస్తా అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. వచ్చి ఇప్పుడు డాకిని వనం వెళ్ళాలంటే మొత్తం ఈ నడిచిందంతా మళ్ళీ వెనక్కి వెళ్ళాలా. అందులోకి వెళ్తే అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. సరే వెనక్కి వచ్చి మంత్రి గారికి ఈ విషయం చెప్పి సైన్యాధిపతి స్వయంగా డాకిని వనానికి వెళ్ళాడు. పగటిపూట వెళ్ళాడు. అది అమావాస్య కాకూడదు, మంగళవారం కాకూడదు, ఇట్లా మంచి రోజులు చూసుకుని. అవన్నీ కొత్త సమస్యలు వస్తాయి. మంగళవారం కాకుండా అమావాస్య కాకుండా చూసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ 12 బోలెడన్ని మర్రి చెట్లు వెతికి చివరికి ఆ 12 ఊడలున్న మర్రి చెట్టు తొర్రలో చేయి పెడితే ఇంత పొడుగు దప్పన దొరికింది, ఇంత వెండిది. అది పట్టుకొచ్చాక సరే ఇంటికి వచ్చేసాడు. ఈ లోపల ఏమైంది, ఈవిడ తనకు విషం పెడుతున్నారు అది కానీ తెలుసుకుంది. అక్కడి నుంచి రాకుమారుడు బయటికి వెళ్ళలేదని, ఊళ్ళోనే ఎక్కడో దాక్కున్నాడని వాసన పసిగట్టేసింది. అన్ని ఇళ్ళు సోదా చేయించి సైన్యాధిపతి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేశారు. సైన్యాధిపతి ఇంటికి వచ్చేసరికి కల్లా రాకుమారుడు పట్టుబడిపోయాడు. దాంతో ఆవిడేమంది, వీడికి ఊరేయాలి, కుర్రాడికి ఊరి శిక్ష వేస్తే గానీ కుదరదు. దేశ బహిష్కారం ఏమిటి, దేశ బహిష్కార శిక్షని ఉల్లంఘించినందుకు శిక్ష ఊరి. బాగుంది. దేశ బహిష్కారం వెళ్ళిపోయి ఉంటే ఏం బాగుండేది, వెళ్ళలా, ఊళ్ళోనే ఉన్నాడు. రాజుగారు వేసిన శిక్షని ఉల్లంఘించాడు కదా, ఉల్లంఘించిన వాడికి శిక్ష ఏమిటి, ఊరి. సరే ఇంకేం చేస్తారు, సైన్యాధిపతి రావాలన్నారు. సైన్యాధిపతి వచ్చాడు. ఏం చేయాలో తెలియలా. మంత్రి కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి ఆయనకి. ఇంకేముంది, ఇక అయిపోయింది. ఊరి శిక్ష వేస్తే పిల్లాడికి ఇంకా దక్కేది లేదు. రాజు ఇలా పిచ్చిగానే ఉంటాడు. ఒకవేళ రేపొద్దున ఈవిని చంపేసిన ఉత్తరాధికారి ఏడి రాజ్యానికి, అప్పుడేం చేస్తారు. సరే సైన్యాధిపతి
ఆయనకి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఈయన ఇంట్లో ఉంటే ఏడుస్తే రాజుగారు రాణిగారు బాధపడుతుందని ఆ స్నేహితుడి ఇంటికి పోయి అక్కడ చాలా దుఃఖించాడు. ఏం చేయాలి, ఇంత ప్రయత్నం చేశాం రాజకుమారుడిని రక్షించడానికి, చిన్నపిల్లాడు 20 ఏళ్లవాడు, ఏదో యుద్ధ విద్యలు అవి కొద్దిగా నేర్చుకున్నాడు. తండ్రి నిరాదరణ వల్ల అతను తెలివైన వాడైనా పెద్దగా ఏమీ చేయలేకపోయాడు. అవును. మేము ట్రైనింగ్ తీర్చుకుంటే రాజుగారు అబ్బాయి రాజు అవుతాడు అనేసరికల్లా ఆ స్నేహితుడు, అతను ఒక మెజిషియన్, ఏమనాలి దాన్ని, ఇంద్రజాలికి మంచి ఐడియాలు ఉన్నాయి. అతను అన్నాడు, ఈ సమస్య చాలా సులువుగా పరిష్కారం అవుతుంది, నేను చెప్తాను ఒక ఐడియా అని చెప్పి అతను ఒక ఐడియా ఇచ్చాడు సైన్యాధిపతి. అది వినంగానే సైన్యాధిపతి కళ్ళు తుడుచుకున్నాడు, పరిగెత్తుకుంటూ మంత్రి గారింటికి వెళ్ళాడు. ఉరిశిక్ష వేస్తామని, రేపేనని రాణిగారు స్వయంగా వచ్చి పర్యవేక్షించచ్చని చెప్పు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, నా స్నేహితుడు ఇచ్చిన ఐడియా ప్రకారం ఇది వర్కౌట్ చేస్తే ఆవిడ పీడ విరగడవుతుంది. నేను దెబ్బనని తెచ్చా, దాన్ని ఏం చేయాలో ఆ రోజు చేద్దాం అనేసరికల్లా 3 రోజుల్లో ముహూర్తం పెట్టారు. యువరాజుకి ఉరిశిక్ష. కొంతమంది ప్రజలు వాళ్ళు వీళ్ళు చేరారు. సైన్యాధిపతి మంత్రి ఏమన్నారంటే, ఇట్లా పెద్ద శిక్షను ఉల్లంఘించిన వాడిని మన రాజు రాణి సమక్షంలో తీయాలి, మీరు అక్కడ నుంచుంటే ఉరిదీస్తాం మీకు మీ ముందు అంటే ఈవిడ సంతోషించింది. తనకి రాజ్యానికి అడ్డం తొలగిపోతుంది, ఈ రాజ్యం అంతా ఢాకిని హస్తగతం అయిపోతుంది, అదే కదా కావాలి. సరే, ఏం చేసింది, వచ్చి ఎదురుగుండా నిలబడింది. ఈ కుర్రాన్ని ఒక గోడ వారగా నిలబెట్టారు, ఒక గోడ దగ్గర నిలబెట్టారు. సరే, ఏం చేశారు, ఇట్ట పైనుంచి వేళ్లాడేది కాకుండా అట్నుంచి ఓతాడు ఇట్నుంచి ఓతాడు 2 తాళ్ళు మెడకేశారు. ఓకే, 2 తాళ్ళు మెడకి వేయబడి ఉన్నాయి. అటొకడు ఇటొకడు పట్టుకుని లాగుతారు ఊరేయటానికి అనమాట. వెరైటీ శిక్ష. ఈవిడేం చేసింది, ఆ దీని దగ్గర నిలబడింది. సరే, ఆ కనపడుతుంది రాజకుమారుడు 2 చేతులు వెనక్కి పెట్టుకుని ఉన్నాడు, చేతులు కట్టేసినట్టు కనపడుతోంది కానీ కట్టలా, 2 చేతులు వెనకాల పెట్టుకుని నుంచున్నాడు. ఆ అబ్బాయికి అట్లా బోధించారు. సరే, ఆవిడ ఇంకా దగ్గరకు వచ్చి ఆ చచ్చిపోయేటప్పుడు వాడి ముఖంలో ఉన్న ప్రేత కళ చూద్దాం అనుకుంది ఆవిడ. ఈ అటు ఇటు 2 సైనికులు నిలబడ్డారు కదా, ఈ మధ్యలో రాకుమారుని నుంచోబెట్టారు తాళ్ళేసి. ఇద్దరు చెరో పక్కన తాళ్ళు లాగారు. తాళ్ళు లాగేసరికల్లా ఈ 2 తాళ్ళు వాడి మెడకి బిగుసుకోకుండా 2 తాళ్ళు ఒకటికొకటి పట్టుకుని పక్కకి వెళ్ళిపోయినాయి. రాకుమారుడు ఒక్కసారి ముందుకు పడ్డట్టుగా పడ్డాడు. ఈ పడ్డం ఎట్లా పడ్డాడు, ఆవిడ నుంచునుంది కదా చిన్నరాణి ఎదురుగుండా, ఆమె ముందు సాష్టాంగ పడినట్టు పడ్డాడు. పడంగానే ఈ బొడ్లో నుంచి ఆ దెబ్బనని తీసి ఆమె పాదం మీద గుచ్చేసాడు. అబ్బా, ఆ తాళ్ళు వాళ్ళు వేసిన హుక్ ముడి అట్లా వేశారు. ఆ మెజిషియన్ చెప్పిన ట్రిక్ అది. ఇప్పుడు 2 ఇదేసాము, ఇట్లా లూప్ లాగా వేసాము. ఈ లూప్లో నుంచి అటు ఇటు పట్టకలాగితే లూప్ కూడా వస్తుంది, అది ఎక్కడ బిగుసుకోదు. అతను చెప్పిన ట్రిక్ అది. ముందుకు పడి ఎప్పుడైతే ఇది పొడిచేశాడో ఈ రాణిగారు పెద్ద కేక పెట్టింది, పిచ్చెక్కినట్టు అరిచి చచ్చిపోయింది. పడిపోయింది కానీ అస్థిపంజరంలా అయిపోయిందట పడటం. ఎప్పుడైతే ఈమె ఇక్కడ పడిపోయిందో అంతఃపురంలో ఉన్న ఆవిడ కుమారుడు కూడా మరణించాడు. ఢాకిని జాతి అంతమైపోతుంది ఆ దెబ్బనంతో. ఓహో, ఇంతలో ఏమైంది, రాజుగారికి తెలుసు కొడుక్కి ఉరిశిక్ష వేసినట్టు. ఆయన అప్పుడే స్పృహ వచ్చినట్టు, ఇదేది రాణిగారేది కుమారుడేది అని అడగటం మొదలుపెట్టాడు. రాకుమారుడికి ఉరిశిక్ష వేస్తారు కదండి మీరు అనగానే ఆయన లవో దీపోమని ఏడవటం మొదలుపెట్టాడు. రాకుమారుడికి ఉరిశిక్ష వేయటం ఏమిటి, నా కొడుకుని నేను ఎట్లా పోగొట్టుకుంటాను, నా భార్య ఏది, ఆమె ఎక్కడుంది, ఆమె ఎంతో దుఃఖంలో ఉంది, నా భార్యో నా కొడుకు అని. అప్పటిదాకా ఆయనకి పెళ్ళాము కొడుకు గుర్తు కూడా లేరు. అప్పుడే ఆయన మీద నుంచి ఒక మంత్రం కట్టుపోయినట్టు అయిందనమాట. ఆయన కేకలు పెట్టి ఏడుస్తుంటే మంత్రి గారు పరిగెత్తుకొచ్చాడు. ఏం పర్వాలేదు, అంతా సజావుగా జరుగుతుందని రాజుగారిని తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు వధ్యస్థానానికి. తెస్తే రాకుమారుడు చక్కగా నిలబడినాడు. ముందు ఒక అస్థిపంజరం ఉంది. ఇది ఎవరిదంటే ఎవరిది, అక్కడి నుంచి ముందు మనం ఈయన ఒక సెయింట్ని కలిశాడు కదా సైన్యాధిపతి వాళ్ళ గురువుని. ఆయన ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆవిడ మరణిస్తుందో వెంటనే ఆ అస్థిపంజరాలని భూస్థాపితం చేసేసేయండి, పైకి రానివ్వకండి. అంటే 50 అడుగుల లోతున ఒక నుయ్యిలాగా తవ్వి ఆమెది కుమారుడివి ఇద్దరివి అస్థిపంజరాలు అందులో వేసేసి బస్తాల కొద్దీ ఉప్పు పోసి దాన్ని మూసేసి దాని మీద ఒక మామిడి చెట్టుని పాతిపెట్టారు. ఇంకా ఎప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి బయటికి రాకుండా అయిపోతారనమాట. అది పళ్ళు కాసేది కాస్త ఏమవుతుంది ఆ వివరాలన్నీ చెప్పలేదు కానీ ఇలా చేసేసారు. ఆ తర్వాత రాకుమారుడికి అన్ని విద్యలు నేర్పుకుని అతన్ని మళ్ళీ రాజుని చేశారు. పట్టాభిషేకం చేసి రాజుని చేశారు. కథ కంచికి మనం ఇంటికి.
బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్తారండి? విచిత్రమైన వ్యాధి కథ చెప్తాం. వ్యాధుల్లో విచిత్రాలు టైటిల్ ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంది రమ్మగారు. వ్యాధుల్లో విచిత్రాలు ఉండవు. కొన్ని జబ్బులే ట్రికీగా ఉంటాయి. అవును. కొంతమంది ట్రికీ బిహేవియర్ తో దాన్ని జబ్బుగా పరిణమింప చేసుకుంటారు ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువైపోయినాయండి. కదా. అసలు అది ఎందుకు వస్తుందో తెలీదు. అది జెంటికల్ గా వస్తుందా లేకపోతే మన అలవాట్ల వల్ల వస్తుందా, ఏ రీజన్ తెలియదండి. విచిత్రమైన జబ్బులు రమ్మగారు. అవును, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఎందుకు వస్తాయి? పిల్లలు చూసి చక్కగా ఉన్నగా శుభ్రంగా పళ్ళల్లే ఉంటారు. సడన్ గా వాడికి ఏదో జబ్బు చేస్తుంది. ఎందుకు అలా వచ్చిందో ఎవరికి తెలీదు. ఓహో, డబ్బులు ఖర్చు అయిపోతాయి, పిల్లలేమో వెళ్ళిపోతారు, అమ్మా నాన్నలకి పాపం అవునండి శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోవటమే. అబ్బో, పెద్దవాళ్ళకు కూడా అలాగే వస్తున్నాయి క్యాన్సర్. పేర్లు చెప్పకో, అమ్మ వద్దు ఆ రమ్మగారు. పేరు ఎత్తుకోకూడదు, అసలు భయం వేస్తోంది. ప్రతి పక్కింట్లోనూ ఉంది. అవునండి. ఈ విచిత్రమైన వ్యాధి ఇంకా విచిత్రమైంది. ఒక ఊళ్ళో, పల్లెటూరులో ఓ సాయమ్మ, రంగన్న భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు, మధ్య వయస్సు దాటారు, పిల్లలు కలగల. వాళ్ళిద్దరే ఉంటుండేవాళ్ళు. ఏదో చిన్న పొన్న వాదనలు మొదలుపెట్టి చిలికి చిలికి గాలివానయ్యి ఆ రంగన్న పెళ్ళాన్ని 4 కొట్టి రుసరుసలాడుతూ బయటికి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడూ దెబ్బలు తినేది. మళ్ళీ సాయంత్రం మామూలుగానే ఉంటాడు. ఓకే. ఈ దెబ్బలు తిని 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 ఒక దశలో అనిపించిందంటే ఎప్పుడైనా వీడిని కూడా చిత కొట్టిచ్చేయాలి. ఇటీవల కాలంలో ఈ మాటలు వింటున్నాం. ఒకసారి పోలీస్ స్టేషన్లో పెట్టి ఉతికిచ్చేసేయాలి అని భర్తలను ఉతికించాలని భావించే భార్యలు ఇప్పుడు కనపడుతున్నారు బాగా. పాతకాలంలో కూడా ఉండేవాళ్ళు. ఎవరైనా సరే వీడిని తంతే గానీ ఆ తన్నుల నొప్పేంటో వీడికి తెలియదు. ఇంత వయసు వచ్చింది, ఇంకా నేను దెబ్బలు తినాలా అలా అనిపించేది. ఊరికే కొట్లాడుకునేవాళ్ళు. చివరికి అది 4 దెబ్బల్లో పరిణమించి గొడవ సద్దుమణుగుతూ ఉండేది. ఒకనాడు ఇలాగే ఏదో భార్యాభర్త మాట్లాడుకుని ఆయన పెళ్ళాన్ని కవ్వించి 4 పిడిగుద్దులు గుద్ది అడవికి కట్టెలు కొట్టుకురావడానికి వెళ్ళిపోయాడు. ఆవిడ ఎప్పుడెప్పుడు అని చూస్తున్న అవకాశం ఆ రోజు వెతుక్కుంటూ వచ్చిందనమాట. ఏమైంది? అటాగా రంగన్న అటు వెళ్ళిపోయాక ఒక అరగంట గంట తర్వాత ఈవిడేదో మెల్లిగా లేచి ఇంట్లో పని చేసుకుంటుంటే ఆ జమీందార్ గారి పని వాళ్ళు ఒక 4 వచ్చారు. మంచి ఆజాన్ బాహులు, పాలేళ్ళు జమీందార్ గారి దగ్గర ఇంట్లో ఉన్నారు. వీళ్ళ వాకిలు ఎలా ఉందంటే వీళ్ళ ఊళ్ళోకి ఎంటర్ అవుతుండగా ఉన్న మొదటి గుమ్మాలలో వీళ్ళదొకటి. వాళ్ళు ఊళ్ళోకి వచ్చి మిగిలిన గుమ్మాలు కాస్త గడియలు పెట్టున్నాయి బయట వైపు, పొలం పనులకు వెళ్ళిపోయి. ఇక్కడ పొలం పనులు లేవు వీళ్ళకి. ఆయన కొట్టలు కొట్టడానికి వెళ్ళాడు, ఈవిడ ఇంట్లోనే ఉంది. గుమ్మం జారేస్తుంది. దాంతో తలుపు కొట్టారు. కొట్టి ఈ ఊళ్ళో ఎవరైనా చిట్కా వైద్యులు ఉన్నారా అని అడగడానికి వచ్చారు. ఏమిటంటే జమీందార్ గారి అమ్మాయికి ఏదో విచిత్రమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధికి గుణం కనపట్టాల ఎంతమంది వైద్యులు వచ్చినా. అందుకని ఏదైనా చిట్కా వైద్యం ఫలిస్తుందని ప్రతి ఊరికి 4 సైనికులను చొప్పున పంపారు. ఒక 4 ఆజాను బాహువులు, మంచి పుస్తీలు గిస్తీలు, బ్రహ్మాండంగా మీసాలు, వాళ్ళు దుడ్డుకర్రలు, మనుషులు జమాజట్టిల్లాగా ఉన్న వాళ్ళని చూసేసరికల్లా ఈవిడికి ఉత్సాహం వచ్చింది. లేకేం బాబు, చక్కగా వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. మా ఆయనే బ్రహ్మాండ వైద్యుడు, మామూలు వైద్యుడు కాదు, ఘనాపాటి అనుకోండి. అసలు మొన్న మీరు నమ్మరు, మా పూజారి గవరయ్య గారి అబ్బాయి గుడిగోపురం నుంచి పడ్డాడు, కాలు మెలికబడిపోయి బిడ్డ నేల గరుచుకుపోయాడు. మా ఆయన ఏదో ఇంత తైలం ఎక్కడి నుంచి తెచ్చాడో పట్టించి రుద్దితే పిల్లాడు చూస్తూ ఉండగా కోతి పిల్లలే ఒక్క ఎగిరి లంఘించి ఎక్కేశాడు గోపురానికి మళ్ళీను. అట్లాంటి వాడు. అసలు చిట్కా వైద్యం అంటే మా ఆయన తర్వాతే ఇంకెవరైనా వీళ్ళ దగ్గర దొరికించడానికి చేసిందనమాట. వాళ్ళు ఏమన్నారు, ఏడమ్మా ఎక్కడున్నాడు అనేసరికల్లా కట్టెలు కొట్టుకు రావడానికి వెళ్ళాడు బాబు అని అన్నాక నాలిక కొరుక్కుంది. వైద్యుడు అని చెప్తూ ఏమని చెప్పాలి, మందులు మూలికలకు అని చెప్పాలి. చెప్పేసింది కదా. చెప్పేయంగానే వాళ్ళు అన్నారు, అదేంటమ్మా అంత ఘన వైద్యుడు అంటివి, ఆయన అటా వెళ్ళాడు, కట్టెలు కొట్టడానికి ఇంకెవరు లేరా ఏమిటమ్మా అంటే, అదేనండి మా ఆయన వింత, మా ఆయన భలే విచిత్రంగా ప్రవర్తిస్తాడు, అచ్చు కాపల్లే ప్రవర్తిస్తాడు, తల గుడ్డ కట్టుకుంటాడు, పంచె ఎగ్గడతాడు, పొలం కాపులు ఎట్లా పనిచేస్తారో అట్లా చేస్తాడు. అసలు ఒక్కొక్కళ్ళకైతే మాటామంతి లేకుండా వెళ్ళిపోతాడు. ఆయన కొంచెం కోపిష్టివాడు కదా, ఎవరైనా కనపడితే మొహం మార్చుకుంటాడు, కోపిష్టివాడిగా ఉంటాడు. దానికి తోడేమో ఈ మందులు మాకులు ఇవ్వకుండా కూడా వెళ్ళిపోతుంటాడు. వైద్యం చేయించుకున్న వాళ్ళతో కూడా మాట్లాడు. ఇవాళ రేపు పెద్ద వయసు వచ్చేసరికల్లా అట్లాంటి లక్షణం వచ్చింది, కానీ వైద్యం మాత్రం ప్రచండంగా అఖండంగా చేస్తాడని బాగా ఎక్కించింది. వీళ్ళు అన్నారు, సరేలేమో ఏ పక్కకి వెళ్ళాడు చెప్పు, మేము పోయి వెతుక్కొస్తాం. మనిషి ఎంతవాడు ఏంటంటే 50 దాటిన వాడు, ఓ ఇట్టా ఉంటాడని, ఓ పంచె కట్టుకుని ఉంటాడు, కట్టెలు కొడుతుంటాడు, వెళ్ళండి. వీళ్ళేమో ఆయన వెతుక్కుంటూ పోయారు. వెతుక్కుంటూ పోతే ఈయన పొద్దున మంచి ఉద్రేకంలో ఈవిని కొట్టాడు కదా,
ఆ స్పీడ్లో బోల్డ్ అని వల్లమాలినన్ని కట్టెలు కొట్టేశాడు. ఓహో. అవి కర్రతో ఒక తాడుతోటి మూడేయటానికి ప్రయత్నం చేస్తుండగా ఈ నలుగురు ఆజానుబాహులుగా ఉన్న పని వాళ్ళు చేరారు. అయ్యా మీరేనండి రంగన్న గారు, ఫలానా సాయమ్మ గారి మొగుడు, ఫలానా ఇంటి వాళ్ళు మీరేనా అన్నారు. నేను అవునో కాదో చెప్పాలంటే ముందు మీకు ఏం పని మీద వచ్చారో మీరు చెప్పండి అంటే, మీ దగ్గర వైద్యం చేయించుకోవడానికి వచ్చామండి అన్నాడు. వైద్యుడిని అయితే నేను కాదు, సాయమ్మ మొగుడిని అయితే నేనేనన్నాడు. అనేసరికల్లా ఆవిడ ముందే ఇచ్చిందిగా హింటు, నేను వైద్యుడిని కానంటాడని. వైద్యం చేయనంటాడు కానీ చేస్తాడు అని. బాబు అట్లా కాదండి, జమీందార్ గారు అమ్మాయికి చాలా జబ్బు చేసింది, మీరు వచ్చి మీ చిట్కా వైద్యంతో పిల్లని రక్షించాలి, జమీందార్ గారు చాలా కష్టపడుతున్నాడు, బోళ్ళంత డబ్బిస్తారు, ఎంతమందో వైద్యులను చూసాం, పిల్లకి గుణం కనపడలేదు అనేసరికల్లా ఈయన ఏమనుకున్నాడు, సరే పోన్లే అదేంటో వెళ్ళి చూసొస్తే సరిపోతుంది కదా, ఏమైతే అదైందని మరి మోపు ఎత్తుకోండి అంటే వాళ్ళు నలుగురు చిన్న చిన్న మోపులు చేసి తలా ఒక మోపు ఎత్తుకొచ్చారు. 4 మోపులు ఇంటి దగ్గర పారేసి ఆ నలుగురు పెద్ద మనుషులతో కలిసి ఈ సాయి రంగన్న గారు పోయాడు. వెళ్ళేసరికల్లా జమీందార్ గారు చేతులు నలుపుకుంటూ తిరుగుతున్నాడు అటు ఇటు. మా పిల్లకి అస్సలు బాగలేదు, మాట పడిపోయింది ఉన్నట్టుంది. ఎంత వైద్యం చేసినా మాటే రాలా, పిల్లకి మిడిగుడ్లు పడ్డాయి, అట్లా చూస్తూ ఉంటుంది, నోటి నుంచి మాట రావట్లేదు, మీరే ఏదైనా చెయ్యాలన్నాడు. ఈయన ఏం చేశాడు, కాస్త ఆలోచించి శరీర తాలూకు నిర్మాణము, ఆ జబ్బులు, వాటిని గురించి ఒక స్పీచ్ ఇచ్చాడు గంభీరంగా ఇస్తే ఈయన ఆశ్చర్యపోయాడు. చూస్తే మనిషి బాగున్నాడు, 50 ఏళ్ళు దాటాడంటే ఏదో పిచ్చి వేషాలు వేయడు, మంచివాడే అయి ఉంటాడు. కాకపోతే ఈయన ఇచ్చిన స్పీచ్లో కొన్ని తేడాలు ఉన్నాయి. అదేమిటంటే చిన్నప్పటి నుంచి నేను విన్నాను గుండె ఎడం పక్కన ఉందని నాకు తెలుసు, మీరు ఏదో కుడి పక్కన ఉందని చెప్తున్నారు ఏమిటండి అన్నాడు. అనగానే ఈయన సర్దుకుని ఏమన్నాడంటే, ఇది వరకు అటే ఉండేదండి, కాలక్రమాన ఈ మనుషులు ఎగురులు దూకుళ్ళు ఎక్కువ ఎడం పక్కకి జరిగిపోయింది, మరి మీ పిల్లని చూపించండి అన్నాడు. ఆ పిల్లని చూపించేసరికల్లా లోపలికి వెళ్తే ఆ పిల్ల చక్కగా అందంగా చిలకలాగా ఉంది, అదే పనిగా చూస్తుంటే ఏం చెప్పినా ఏమిటి అదేం మాట్లాడదే, నవ్విచ్చినా నవ్వు మాట్లాడినా మాట్లాడాల. ఈయన అన్నాడు, ఓ పని చేయండి, మరి వైద్యం సంగతి నేను చూస్తాలేండి, చక్కగా అన్నం ఉండలు చేసి మజ్జిగలో ముంచి తినిపించండి, అన్నపు ఉండలు మజ్జిగలో ముంచి తినిపించండి, చిలకలకు పెట్టే ఆహారం అదే, చిలకలకు కనుక అట్టాటి తిండి పెడితే శుభ్రంగా మింగేసి చక్కగా మాట్లాడి చిలకలాగా మాట్లాడుతుంది మీ అమ్మాయి కూడా, మజ్జిగానం పెట్టండి, అదే వైద్యం అన్నాడు. రోజు పెడుతూనే ఉన్నామండి అన్నారు వీళ్ళు. మీరు ఎట్టా పెడుతున్నారు అంటే, ఏముంది అన్నం పిసికేసి మజ్జిగ పోసి పలచగా చేసి పెడుతున్నాం. కాదు, నేనేం చెప్పాను, అన్నం ఉండలు చేసి మజ్జిగలో ముంచి పెట్టమన్నాను, ఇలా పెట్టండి గుణం కనపడుతుంది, వెళ్ళొస్తానన్నాడు. రాజుగారికి ఈయన పర్సనాలిటీ మీద, ఈయన మాట్లాడిన మాట మీద, ఈయన కంటి మీద గురి బాగా కుదిరింది. చాలా సంతోషించి ఓ 1000 వరహాలు చేతిలో పెట్టాడు. మీరు చెప్పినట్టే చేస్తాం, కాస్త అప్పుడప్పుడు వచ్చి అమ్మాయిని చూస్తూ ఉండండి గుణం కనపడేదాకా. ఈయన ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని చెప్పాడు, ఏమే వాళ్ళు ధనం ఇస్తామన్నారు, ఏవో 1000 వరహాలు ఇచ్చారు, ఇంకా ఇస్తారట అంటే ఆశ్చర్యపోయింది. ఇదేం వైద్యం, నువ్వేం చెప్పావు అంటే ఏదో చెప్పానన్నాడు. మందేం వేసొచ్చావు, మందేం వేయలా, మజ్జిగ అన్నం ఉండలు చేసి మజ్జిగలో ముంచి పెట్టమన్నానంటే నవ్వుకున్నారు ఇద్దరు. ఇంతలో ఏమిదో కుర్రాడు వచ్చి మీరేనా డాక్టర్, మా జమీందార్ గారికి వెళ్ళిన డాక్టరు అన్నాడు. అవును, నేనే జమీందార్ దగ్గరికి వెళ్ళాను, పిల్లకి మాట మంతి లేదు, చక్కగా ఉంది, చూపులకి చిలకలాగా, మాటల చిలకతనం లేదు దానికి అన్నాడు. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, మీ వల్ల ఏం కాదండి, మీరు ఏ మంది వేసినా ఆ అమ్మాయి మాట్లాడదు, ఎందుకంటే అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి కుదిర్చాడు. జమీందార్ గారి బాధ ఏమిటి, పెళ్లి కుదిర్చాము, పిల్లకి మాట పడిపోయింది, పెళ్లి నాటికి మాటలు రావాలి అని చెప్పాడు ఈయనకి. ఈ రంగన్నకి చెప్పాడు ఆ మాట. ఈ కుర్రాడు ఏం చెప్పాడంటే, పెళ్లి కుదిర్చారు కాబట్టి అమ్మాయి మాట్లాడటం మానేసింది, ఇది జబ్బును పడిపోయింది కాబట్టి పెళ్లి ఆగిపోయింది, సంబంధం వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు, ఏనాడు ఈ పిల్ల జబ్బు కుదిరితే ఆ రోజు పెళ్లి చేసుకోవడానికి, ఆ జబ్బు కుదిరే జబ్బు కాదండి అనగానే ఆ రంగన్న అన్నాడు, ఎందుకు నాయన ఈ బాధ అంతా, నువ్వు రా నాతోటి అని చెప్పేసి 3వ రోజున ఆ కుర్రాన్ని వెంబడి పెట్టుకుని రాజస్థానానికి తీసుకుపోతే పిల్లని చూస్తానన్నాడు. మీరు చెప్పినట్టుగానే అన్నం పెట్టామండి, ఏం గుణం కనపడలేదు అన్నాడు. ఇప్పుడు కనపడుతుంది కాదండి గుణం, నన్ను లోపలి పంపించండి అన్నాడు. ఈ అబ్బాయి ఎవరండి అంటే మావాడే శిష్యుడని ఆ శిష్యుని వెంట తీసుకుపోయాడు లోపలికి. ఆ అబ్బాయిని చూడగానే పిల్లకి కిలకిల మాట్లాడటం మొదలుపెట్టింది. వాళ్ళ నాన్న లోపలికి వచ్చాడు, నువ్వు తెచ్చిన సంబంధం చచ్చిన చేసుకో తెలుసా నీకు అంది. అనేసరికి రాజు కొళ్ళు మండిపోయింది, చిచ్చి పాడిపిల్ల పిచ్చివాగుడు బాగుతుంది, ఏదైనా మందేసి దీన్ని నోరు పడిపోయేలాగా చేయమన్నాడు. అనేసరికి రంగన్న అన్నాడు, బాబు ఎందుకండి, ఈ పిల్లకి మాట పడిపోయిందే దీనివల్ల, ఒకవేళ ఇది వద్దంటే అమ్మాయి ఆ పెళ్ళే చేసుకోదు, మీ పరువు పోతుంది,
మాట తెప్పించిన వాడికి ఏది కావాలంటే అది ఇస్తానన్నారు కదా, వీడే మాట తెప్పించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయండి, బాగుంది కదా. రాజుగారికి ఏం చేయాలో తెలియలే. పిల్ల నువ్వు నువ్వు చచ్చిన పెళ్లి నేను చేసుకోనంది. ఇక జమీందార్ గారు ఏం చేస్తాడు, ఈ లోపల దాసీలు వాళ్ళు వీళ్ళు వచ్చేసి చూసేశారు. ఈ కుర్రాడు ఎవరో వచ్చాడు, వాడిని చూడగానే పిల్ల చిలకలాగా మాట్లాడుతోంది. ప్రచారం అయిపోయిందా, ఈ మాట ఇప్పటికి పోదు కదా. సరే ఆయన ఏమనుకున్నాడు, అలా కానివ్వండి, సరే ఈ కుర్రాడి వల్ల మాట వచ్చింది కాబట్టి కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నామని ప్రచారం చేయడానికి నిశ్చయించుకుని ఈ రంగన్న గారికి 10,000 వరహాల్లో బహుకరించి బట్టలు పెట్టి, బాబు సంతోషంగా ఉండండి, మీ వల్లే మా పిల్లకి గుణం కుదిరింది, లేకపోతే తెలిసేదే కాదు. సరే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. పెళ్ళాన్ని చూపించాడు, చూడవే ఎంత డబ్బులు వచ్చినాయని. ఆవిడ ఏమందంటే, నువ్వు నన్ను కొట్టడం వల్ల నిన్ను తన్నించడానికి నేను ఏర్పాటు చేశాను, చివరికి ఇది డబ్బు సంపాదన మార్గంగా వచ్చింది, అమ్మాయి గారి విచిత్రమైన వ్యాధి మనకి ఇది వచ్చింది, నువ్వు నీ వ్యాధి కూడా తగ్గించుకో, ఇదివరకు సంపాదన లేక పని లేక కొట్టేవాడివి, ఇంత డబ్బులు వచ్చినాయి, చక్కగా 4 గొడ్డు గోదా పెట్టుకుని కాస్త ఇల్లు వాకిలి ఏర్పరచుకుంటే ఆ పని ఉంటుంది కదా. అవును, ఖాళీగా ఉండకపోవడంతో ఇంకా ఆయన ఎప్పుడు కొట్టలేదట. వాళ్ళిద్దరూ హాయిగా ఉన్నారు. కథ కంచుకి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం చందమామ కథల్లో ఇదివరకు ఆఫ్రికా కథలని, రష్యా కథలని, జపాన్ కథలని, ఇట్లా వేరే దేశాలు వాళ్ళ స్టోరీలు చెప్పుకున్నాం కదా, అలాంటివి ఏదైనా చెప్తారా? అంటే జానపద కథలు కొన్ని మనకి పాత చందమామల్లో వచ్చేవి, బాగుండేవి. వేటగాడి కథలని అవన్నీ ఇవన్నీ మంచి మంచి కథలు వచ్చేవి. ఈవెన్ మనం ఇది ఉంది కదా మన జంగిల్ బుక్, అది కూడా మనకి చందమామ కథల్లో తెలుగు పుస్తకాల్లో ఉంది. నా బాగా చిన్నప్పుడు, ఓకే ఓకే, ఇంచుమించు ఎర్లీ 70s అట్లా వచ్చింది. ఓకే, 60s కూడా వచ్చింది అది, అదే కథలు. ఓకే. అయితే ఈ కథల్లో జానపద కథలు దేశ విదేశాల జానపద కథల్లో జపాన్ కథ అయి ఉంటుంది ఇది, లేదా చైనా కథ అలాంటిదే అన్నమాట. అయితే ఒక ఆయన రాజప్రతినిధిగా పనిచేసేవాడట. అయితే ఏంటంటే ఈయన రాజప్రతినిధి కాబట్టి బాగా తోటలు, దొడ్లు, ఇళ్ళు, వాకిళ్ళు చాలా ఉన్నాయి. ఆయనకి కుమారుడి చిన్నతనంలోనే భార్య గతించింది. పిల్లాడు కొంచెం పెద్దవాడయ్యాడు. అయితే ఈయన ఏం చేశాడంటే రాజప్రతినిధిగా విరమణ చేసేసాడు, ఉద్యోగం మానేసుకున్నాడు, పదవి విరమణ చేసేసి తన ఆస్తులు, తోటలు అన్నీ చూసుకుంటున్నాడు. కుర్రాడు కొంచెం పైలా పచ్చేసేవాడు, కొడుకు, పెద్ద కొడుకు. వాడు ఏమన్నాడంటే, నాన్న నీకు ఇవన్నీ ఎందుకు, హాయిగా రిలాక్స్డ్గా ఉండు, నేను చూసుకుంటాను అంటే ఆయన ఒప్పుకోలే. నేను ఇంకా రిలాక్స్ అవ్వడానికి అంత ముసలాన్ని అయిపోలేదు కాదన్నాడు. సరే ఆయనే చూసుకునేవాడు, రోజు గుర్రం వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఒక అమ్మమ్మ మనవరాలు ఒక చెరువు దగ్గర బట్టలు ఉతుకుతూ కనిపించారు. పిల్ల చాలా బుద్ధిమంతురాలుగా ఉంది. అమ్మమ్మకి ఆ పిల్ల పనిచేస్తున్న పని సాయం, ఆ పిల్ల పనితీరు ఈయనకి ఎంతో నచ్చినాయి. భార్య లేదు కదా, అందుకని ఈయన ఏం చేశాడు, ఆ ముసలమ్మతో ఏం మాట్లాడాడంటే, నీ మనవరాలని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, మరి నా ఆస్తిలో కొంత భాగం అమ్మాయికి ఇస్తాను, తర్వాత నువ్వు కూడా మాతో పాటే ఉండొచ్చు, నువ్వు ఇలా కష్టపడుతూ పిల్లల్ని పెంచుకోవాల్సిన పని లేదు అని ఒక 18 ఏళ్ళ అమ్మాయి అడిగేసరికల్లా వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, వాళ్ళ దగ్గర రూపాయి లేదు, కూతురును అల్లుడు చనిపోతే ఆ పిల్లని అమ్మమ్మ పెంచుకుంటుంది, ఏదో కష్టపడి ఎలాగో బతుకుతున్నారు. రాజప్రతినిధి ఇంత ఆస్తిపరుడు పెళ్లి చేసుకుంటారంటే రెండో పెళ్లి అయితే మాత్రం ఏమైంది అని చెప్పేసి పిల్లనిచ్చి పెళ్లి చేసింది. ఆ ముసలమ్మ కూడా వచ్చి వీళ్ళతో పాటే ఉండేది. ఈయన పెద్ద కొడుకు, రాజప్రతినిధి పెద్ద కొడుకు ఆ మాట అసలు నచ్చల, చాలా కోపం వచ్చింది. ఇంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏమిటి, అతనికి కూడా పెళ్ళయింది. ఇంచుమించు కొడుకు పెళ్ళి, నాన్న పెళ్ళి దగ్గరగానే అయినాయి. కాలక్రమంలో నాన్నకో కొడుకు పుట్టాడు, కొడుకో కొడుకు పుట్టాడు. పెళ్లి చేసుకున్నాడు కదా మరి అమ్మాయిని. సరే అయితే విసుగ్గా ఉండేది, కొడుక్కి నచ్చేది కాదు. ఈ సవితల్లి మీద రకరకాల మాటలు అనేవాడు. ఇంత వృద్ధుడు ఈ పిల్లాడు, ఆయన పిల్లాడు అయి ఉండడని, ఇలాంటివని అలా ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు. ఆస్తి కోసమే చేసుకుందని చుట్టాల దగ్గర పక్కాల దగ్గర అనేవాడు. కానీ ఆ అమ్మాయి ఏమి తిరగబడి అనేది కాదు, ఆయన ఊరుకునేవాడు కొడుకుని. సరే తర్వాత పిల్లాడిని స్కూల్లో చేర్చారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చాక అన్నయ్య కొడుకు కూడా అదే స్కూలు. ఇద్దరిని ఒక స్కూల్లో వేస్తే వాళ్ళిద్దరూ స్నేహంగా ఉంటున్నారంటే పెద్ద అబ్బాయికి నచ్చల. తన కొడుకుని తీసి వేరే బడిలో పడేశాడు. ఈ పిల్లాడు స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. సడన్గా ఈయనకి అనారోగ్యం వచ్చేసింది రాజప్రతినిధికి. చిన్న భార్యని దగ్గరికి పిలిచి, పెద్దవాడిని పిలు అని చెప్పి, అనారోగ్యం వచ్చింది, ఇక నా వల్ల కాదేమో నాయన, నేను బతకనేమోరా అని ఏం చేశాడు, ఒక పుస్తకంలో తనకున్న ఆస్తులు వివరాలు అన్నీ ఉన్నాయి. ఆ పుస్తకం పిల్లవాడి చేతిలో పెట్టాడు, కొడుకు చేతిలో పెట్టి,
సరే నీ చిన్న తల్లిని నా చిన్న భార్యని పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో. పిల్లవాడు పెద్ద అయ్యేదాకా నువ్వే కాపాడు. పెద్ద అయ్యాక 10 ఎకరాల పొలము, తూర్పున ఉన్న ఇల్లు వాడికి ఇవ్వు. నా చిన్న భార్య ఒకవేళ వివాహం చేసుకుంటానంటే ఆమెను వదిలేసి, రెండో వివాహాలు అక్కడ ఉన్నాయి ఆ ఊళ్ళల్లో, అదే ఒకవేళ ఆమె కుమారుతోటే పాటే పిల్లాడితో పాటే ఉంటానంటే ఆవిడని కూడా జాగ్రత్తగా చూసుకో. ఆ బుక్లో తన ఆస్తుల వివరాలన్నీ ఉన్నాయి, చిన్న నోట్బుక్. ఆ పుస్తకం ఎత్తి పెద్ద కొడుకు చేతిలో పెట్టాడు. పెట్టేసరికల్లా అతను వెళ్ళిపోగానే, సరే నాన్న దాందేముంది, నువ్వు అలాంటివేం బాధపడకు, తమ్ముడు మాత్రం నావాడు కదా, పిన్నిని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అని మాటిచ్చాడు. పుస్తకం పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈవిడమ్మ ఏడ్చింది, ఆయన రెండో భార్య. అదేమిటి, వీడు మాత్రం నీ పిల్లాడు కాదా, అట్లా అప్పచెప్పావు వాడికి, వాడు వీడిని సరిగ్గా చూడ్డు, నువ్వు అట్లా అనుకుంటే నువ్వు ఆస్తులు సెపరేట్ చేసి ఇది పిల్లాడికి అని ఇప్పుడే ఆ పుస్తకంలో రాసేసి ఇప్పుడే ఇచ్చేయమంటే సరిపోయేది కదా అని ఏడ్చింది. అనేసరికి ఆయన అన్నాడు, కాదమ్మా, నీకు తెలీదు, నేను ఈ పిల్లాడికి ఈ ఆస్తి అని నేను ఇప్పుడే గనక పెట్టేశానా, వాడు దుర్మార్గుడు పెద్దవాడు, పిల్లాడిని చంపేస్తే అదంతా వాడికే వెళ్ళిపోతుంది. ఆ దేశపు రూల్ ప్రకారం తమ్ముడు మరణిస్తే అన్నయ్యదే ఆస్తి. నువ్వు చిన్నపిల్లవే, నీకు రక్షణ కావాలి, పిల్లాడికి రక్షణ కావాలి. పెద్ద అయ్యే వరకు నువ్వేమీ ఇవ్వక్కర్లేదు అని చెప్పాను కాబట్టి పెద్ద అయ్యే వరకు నిన్ను వాడిని బతకనిస్తాడు వీడు కనీసం. పెద్ద అయ్యాక అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు అని ఒక చుట్టలాగా చుట్టిన తన చిత్తరు, తన ఫోటో ఒకటి పేపర్ మీద బొమ్మేసి అతను వేయబడిన బొమ్మని ఇట్లా చుట్టలాగా చుట్టుందనమాట. ఈ చిత్తరు, ఇది జాగ్రత్త పెట్టుకో, ఎవ్వరి చేతికి ఇవ్వద్దు. నువ్వు బతకలేని స్థితి, పిల్లాడికి ఏ ఆస్తి దక్కదని అనిపించిన రోజున ఈ ఊళ్ళో ఉన్న న్యాయాధికారుల్లో ఉత్తముడు, మంచివాడు, సద్గుణ సంపన్నుడు అయిన జడ్జి దగ్గర ఈ పేపర్ ఇవ్వు, ఈ చుట్ట ఇవ్వు, పిల్లవాడికి న్యాయం జరుగుతుంది. ఆ రోజు దాకా నువ్వు వీడు బతికుండాలంటే ఈ పుస్తకం పెద్దవాడికి ఇవ్వడమే కరెక్ట్. నువ్వు కావాలంటే పెళ్లి చేసుకోమన్నాడు. అనేసరికి ఈవిడంది, నేను పరువు గల కుటుంబంలోనే పుట్టాను, డబ్బులు లేకపోయినా పిల్లాడిని అనుసరించి ఉంటాను, పిల్లవాడిని పెంచుకుంటాను, కానీ నేను నువ్వు చనిపోయావని వివాహాలు అవి చేసుకోను, పిల్లాడు అధ్వానం అయిపోతాడు అన్నయ్య చేతిలోనని ఏడ్చింది. క్రమంగా కొద్ది రోజులు గడిచేసరికల్లా ఈ రాజప్రతినిధి మరణించాడు. మరణించేసరికల్లా అమ్మయ్య నాన్న అడ్డం తీరిపోయింది కదా. ఈ పెద్ద అబ్బాయి ఏం చేశాడు, వీళ్ళు పెద్ద ఇంట్లో ఉండేవారు, తల్లి తండ్రి పిల్లాడు, రెండో భార్య కొడుకుతోటి. ఈ ఇల్లంతా కురుస్తోంది, కారుతోంది, బాగు చేయిస్తాను అది ఇది అని మాట్లాడి వెనకాల ఉన్న అవుట్ హౌస్లో ఉన్న 3 గదుల ఇంట్లోకి పింతల్లిని కుమారుడిని షిఫ్ట్ చేశారు. చేయించి ఒక పని పిల్లని ఇచ్చాడు ఆవిడకి తోడు. బాగా తోటలు దొడ్లుంటే పని వాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళింట్లో 12 మంది ఉంటే ఒక పిల్లని ఆవిడకి తోడు ఇచ్చాడు. అక్కడి నుంచి పిల్లని ఏదో మామూలు చిన్న స్కూల్లో వేసేసాడు. రోజు బియ్యం ఇచ్చేవాడు, కూర నార ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు. పని పిల్లకి మాత్రం వాళ్లే జీతం ఇచ్చేవాళ్ళు. ఇక పిల్లాడిని ఈవిడ అమ్మాయి ఏం చేసేదంటే, ముందు నుంచి పేదరికంలో పెరిగింది కదా ఈవిడ రెండో భార్య, ఆవిడేదో బట్టలు కుట్టి అవి ఇవి కుట్టి కూర నార నెయ్యి నూనె ఖర్చు గడుపుకునేది. పిల్లాడు అట్లాగే పాపం పెరిగి పెద్దయ్యాడు. వాడికి ఒక 14 ఏళ్ళు వచ్చాయి. వచ్చాక ఏమైంది, ఒకరోజు వాడు అన్నాడు, అమ్మ నాకు సిల్క్ బట్టలు కుట్టించు పండక్కి, నేను రాజప్రతినిధి కొడుకుని, ఇట్లా పిచ్చి బట్టలు వేసుకుంటే అందరూ నవ్వుతున్నారమ్మా, ఈ పాత గుడ్డలు ఏమిటి నాకు అని అడిగాడు. అడిగితే ఆవిడేమందంటే, మనకి దగ్గర ఏముందిరా నాయన, అన్నీ అన్నయ్య దగ్గరే ఉన్నాయి, అన్నయ్యని అడగాలి అంది. అనగానే పిల్లాడు ఏం చేశాడు, చక్మని వెళ్ళిపోయాడు అన్న దగ్గరికి. అన్నయ్యనే అడుగుతాను, అన్నయ్యని అడిగాడు, సిల్క్ ఇవ్వు నాకు, సిల్క్ కూడా ఇవ్విస్తే నేను బట్టలు కుట్టించుకుంటా అనేసరికి సిల్క్ ఎక్కడిది, అలాంటివి ఏమీ లేవన్నాడు ఆయన. లేకపోతే ఇట్లా రాజప్రతినిధి కొడుకువి, నువ్వు పెద్ద కొడుకువి, నేను చిన్న కొడుకుని, ఈ తోటలు దొడ్లు ఇళ్ళు వాకిలు అన్నీ మనవి, నీకు నీ కొడుకు ఉన్నప్పుడు నాకెందుకు ఉండకపోవాలి, నువ్వు బట్టలకు కూడా డబ్బులు లేవంటే ఎట్లా, నేను రాజప్రతినిధి కొడుకునే కదా అని అడిగాడు. అడిగేసరికి అవురవరా నువ్వు ఆస్తి పంచమని అడుగుతావా, నీ సంగతి చెప్తానుండని ఏం చేశాడు, చుట్టుపక్కల జనాలందరినీ పిలిచాడు, ఆ ఊళ్ళో పెద్ద మనుషుల్ని పిలిచాడు. మా నాన్న పిల్లాడిని చూసుకోమని, మా పింతల్ని చూసుకోమని నాకు అప్పచెప్పాడు, పుస్తకం అప్పచెప్పాడు, ఆవిడ ఎదురుకుండానే మా నాన్న చెప్పాడు, పిల్లాడికి బుద్ధి వచ్చాక వాడికి 10 ఎకరాల పొలము, తూర్పున ఉన్న ఇల్లు ఇవ్వమని మా నాన్నే చెప్పాడు. ఇప్పుడు వీడు ఆస్తి ఇవ్వు, ఆస్తి వివరాలు అడుగుతున్నాడు, పెద్దవాడైపోయాడు వీడు, అందుకని వీడికి ఇచ్చేస్తానంటే తల్లి లబలబలాడింది. అయ్యా చిన్నపిల్లాడు, 14 ఏళ్ల వాడు, వాడికి ఏం తెలుస్తుంది, వాడికి ఆస్తి తోటలు దొడ్లు ఏమైనా ఇస్తే వాడవన్నీ మేనేజ్ చేసుకోగలడా, చేయలేడు అనేసరికి ఒప్పుకోలే. వీడికి మేనేజ్ చేయలేని వాడు వీడు వచ్చి నన్ను అడిగాడు కదా, ఇప్పుడు
నువ్వెట్లా రాజప్రతినిధి కొడుకువో నేను అంతే, నీకు బట్టలకు సిల్క్ ఉన్నప్పుడు నాకెందుకు లేవు సిల్క్ బట్టలు అని అడిగాడు. అంటే వాడు చూసుకోగలడు అనమాట. ఇచ్చేస్తారు అని చెప్పి తూర్పున ఉన్న ఒక పాత ఇల్లు, 10 ఎకరాల ఒట్టి ఊసర క్షేత్రం, ఏమీ పండని 10 ఎకరాల భూమి ఇచ్చేసాడు. పెద్దవాళ్ళంతా మరి ఇంకేమంటారు? తండ్రి రాశాడు కాగితం, చెప్పాడు. ఆ వాక్యాలు పెద్ద కొడుక్కి భార్య వింటుండగా, చిన్న భార్య వింటుండగా చెప్పాడు కూడా. ఈవిడ ఇంకేం చేస్తుంది, తనకున్న ఆ 3 గదుల సామాన్లు తీసుకుని వెళ్ళి ఆ తూర్పున ఉన్న ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్తే ఇల్లంతా కురుస్తుంది, పాతబడిపోయిన ఇల్లు. ఒక 3 గదులు మాత్రం వాళ్ళు కొంచెం అలవాటుగా ఉంది కదా అక్కడ పని చేసుకోవటం, కొన్ని గదులు కొంచెం సరి చేసుకుని తండ్రి కొడుకు తల్లి ఉండటం మొదలుపెట్టారు. అది ఇప్పుడు ఇంతవరకు అక్కడి నుంచి బియ్యం వచ్చేవి, పనిపిల్ల ఉండేది. ఇప్పుడు రెండూ లేవు. ఈ ఇల్లు ఆ పొలంలో ఏమీ పండవు, తొండలు గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ ఇల్లేమో ఇది పోనీ ఇల్లు అయినా శుభ్రంగా ఉంటే ఎవరికైనా అద్దెకిచ్చి ఇంకోళ్ళని సహాయంగా పెట్టుకోవచ్చు. ఇల్లంతా పాడైపోయింది, రిపేర్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర రూపాయి లేదు. అయితే అప్పుడు ఏమైందట, ఆ రోజుల్లో 1 సంవత్సరం 8 నెలలు ఇట్లా గడిచింది కష్టంగా. వీళ్ళకి చాలా కష్టపడేది పాపం, పిల్లాడి చదువుకి తిండికి ఎంత హింసపడేదో తల్లి. ఆ ఊళ్ళోకి ఒక కొత్త న్యాయాధికారి వచ్చాడు. ఆయన భలే గట్టివాడైతే ఈవిడ ఏం చేసింది, ఒకరోజు కుమారుడిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఫలానా అండి, రాజప్రతినిధి 2వ భార్యని, ఇట్లా నన్ను రోడ్డు మీద చూసి పెళ్లి చేసుకున్నాడు. మరి ఆయనకు ముందో కుమారుడు ఉన్నాడు, నాకు ఒక పిల్లవాడు కలిగాడు. ఆయన చనిపోయే ముందు కొడుకేమో ఆ కాయ అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడండి. ఎవరైనా ఉత్తముడైన న్యాయాధికారి దొరికితే ఆయన చేతికి ఇది ఇవ్వమని ఇచ్చాడు అని ఆ చుట్ట ఆయన చేతిలో పెట్టింది. ఆయన చుట్టంతా ఊడదీసి చూస్తే ఆయన రాజప్రతినిధి యొక్క ఫోటో. అది ఎంతసేపు చూసినా ఏమీ కనపట్టాల. అయితే దాన్ని మళ్ళీ చూడుతుంటే ఏదో కదులుతున్నట్టుంది లోపల. ఏమిటా అని ఆయన ఏం చేశాడంటే ఆ పటాన్ని పట్టుకుని ఒక పక్క నుంచి చింపాడు. దాని వెనకాల 2 కాగితాలు మడతలు పెట్టున్న ఇది కనపడింది. 2 పేపర్స్ ఉన్నాయన్నమాట. సరే ఈయన రాజప్రతినిధి ఆ వెనకాల దాచాడు అదేదో. తీరా చూస్తే అందులో నాకు పెద్ద కుమారుడు దుర్మార్గుడు చిన్నపిల్లవాడిని చంపేస్తాడని ఏర్పాటు చేశాను. తూర్పున ఉన్న ఇల్లు 10 ఎకరాల పొలము ఇవ్వమని చెప్పాను. తూర్పున ఉన్న ఇంట్లో గోడ కింద వీటితోటి కుండలతోటి బంగారము మణులు వజ్రాలు దాచిపెట్టాను. అవి నా చిన్న కుమారుడికి చెందాలి. ఇప్పుడు అవి దాచి ఉన్న సంగతి ముందే తెలిస్తే ఇంకో రకంగా ఉండేది కదా. అక్కడి నుంచి సరే ఈయన ఏం చేశాడు, మర్నాడు 2-3 రోజుల్లో ఈ పిల్లవాడి ఆస్తి మీ అత్తగారు వీళ్ళమ్మ 2వ తల్లి మారుటి తల్లి ఇతని మీద అభియోగం తెచ్చింది. ఆస్తి సరిగ్గా పంచలేదు, 2 కుమారులు అయితే చెరుసగం రావాలి, తూర్పునున్న ఇల్లు పొలము మాత్రమే ఇచ్చాడు అని ఆవిడ అభియోగం తెచ్చింది. మాట్లాడడానికి వస్తున్నానని పెద్ద కొడుక్కి కబురు చేశాడు. ఆయన చేస్తే అతను ఏం చేశాడు, ఊళ్ళో అందరికీ మీ అందరి ముందే మా నాన్న చెప్పిన మాటలే చెప్పే కదా, ఆస్తంతా మీరు చూశారు కదా, మీరు కూడా రండని చుట్టాలని పక్కల్ని అందరినీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల్ని పోగు చేశాడు. సరే ఈ 2వ భార్య కుమారుడు వాకిట్లోనే నుంచునున్నాడు. న్యాయాధికారి వచ్చాడు లోపలికి. వస్తూ ఆయన మంచి గంభీరంగా ఉన్నాడు. రాగానే ఏమన్నాడంటే ఇంకో కుర్చీ వేయండి వీరికి కూడా అన్నాడు. వీళ్ళేమనుకున్నారు, ఆ తల్లికి పిల్లాడికి వేయమంటున్నాడేమో అనుకున్నారు. ఓ కుర్చీ వేస్తే కూర్చోండి అని ఎవరినో కూర్చోబెడుతున్నాడు. తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తితోటి మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉన్నవాడితో ఏమిటి ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరినైనా ఆత్మని ఈయన చూస్తున్నాడేమో అని బెదిరిపోయారు జనం అంతా. అలాగా మీ పెద్దబ్బాయి అదే, మీ చిన్నబ్బాయి ఇదా, మీ భార్య ఫలానా వంశానికి చెందిందా అని ఇట్లా మాట్లాడుతున్నాడు. అలాగే తప్పకుండా మీ అబ్బాయిని అడుగుతాను, అతను సరే అంటే సరే, కాదంటే అతను చేసిందే లెక్క, మీరు చెప్పినట్టే తప్పకుండా చేస్తాను అని నమస్కారం అన్నాడు. అన్నాక ఈ పెద్ద అబ్బాయి అడిగాడు ఎవరితోటి మాట్లాడతారంటే మీ నాన్నగారట. మా నాన్న ఎక్కడున్నాడండి అన్నాడు. మా నాన్న ఎక్కడున్నాడు, అదేమిటి కుర్చీలో కూర్చున్నాడు కదా, ఎత్తుగా మనిషి, చప్పి దవడలు, పెద్ద పెద్ద కళ్ళు, ముంగమీసాలు, రాజప్రతినిధి వేసుకునే బట్టలు వేసుకున్నాడు అనేసరికి ఆయన అలాగే ఉండేవాడు. పెద్ద పెద్ద కళ్ళు ఆయనవి, దవడలు ఇట్లా కొంచెం పైన ఎత్తుగా ఉంటే కిందకి చప్పిగా ఉంటాయి, పొడుగాటివాడు. రాజప్రతినిధి వేసుకునే బట్టలు వేసుకుని గుర్రం మీద గుర్రం దిగాడు వాకిట్లో, నల్ల గుర్రం అనేసరికి అందరు అవునవును రాజప్రతినిధే ఆయనే ఇక్కడ కూర్చున్నాడు నా పక్కన, నాకు చెప్పాడు మీ ఆస్తి వివరాలు అనేసరికి జనం అంతా నిర్ఘాంతపోయారు. ఏం చెప్పారు, మా నాన్న చెప్పిందే చేస్తాను అన్నాడు పెద్ద కొడుకు. మా నాన్నే చెప్పాడు కాబట్టి ఇప్పుడు మిగిలిన ఆస్తిలో మా తమ్ముడికి ఏం లేదు
ఆయన చెప్పినట్టుగా చేశాను. సరే అయితే దీనికి ఖరారైనా అన్నాడు ఆయన. 100% ఆ పొలం వాడిదే, ఆ ఇల్లు వాడిదే, నేను అందులో నుంచి ఏమీ ఆశించను, వాళ్ళకే ఇచ్చేస్తాను అన్నాడు. సరే అయితే అని, అయ్యా అందరూ వినండి, ఇప్పుడే ఇక్కడ కూర్చుని వెళ్ళినటువంటి రాజప్రతినిధి గారు చెప్పాడు, ఆ తూర్పున ఉన్న ఇంట్లో గోడ కింద ఒక కుండలో బంగారు నాణేలు, ఒక కుండలో వజ్రాలు, ఒక కుండలో వైఢూర్యాలు, ఇట్లా 8 కుండలతోటి బంగారము వజ్రాలు దాచిపెట్టాడు. అది తన చిన్న కుమారుడికే చెందుతుంది. ఊసర క్షేత్రం, ఇంకా పొలం, ఆ పొలం ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, అది ఆ ఇంటిని ఆనుకుని ఉన్న పొలం, అతను ఇంకా ఇల్లు కట్టుకుంటాడు, వెనక్కి పెద్ద రాజభవనం కట్టుకోవచ్చు ఈ డబ్బులతోటి అనగానే పెద్ద కుమారుడు నిర్ఘాంతపోయాడు. తమ్ముడు నేను చెరిసగం అని పంచుకుని ఉంటే ఆ కుండల్లో ఉన్న ఈ కోట్ల రూపాయలంతా సగం సగం 4 కుండలు ఇటు వచ్చేవి, 4 కుండలు గ్యారంటీగా వచ్చేవి కదా. మిగిలిన ఆస్తి దాంట్లో 10వ వంతు కూడా రాదు. కుమిరిపోయాడు, ఏం చెయ్యాలో తెలియక అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇక ఏం చేస్తాడు, నోరు గట్టిగా మూసుకుని ఊరుకున్నాడు. ఈయన బయటికి వెళ్తూ, అమ్మా నీ భర్త ఆ చిత్తరువు ఎందుకు పంపించాడంటే ఆ ముఖం నేను, ఆయన ఎట్లా చెప్పాడు ఆ గుర్తులు ఆయనకు తెలియదు రాజప్రతినిధి ఎవరో, కేవలం ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నల్లటి గుర్రవెక్కి కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఫోటో చూసి ఆయన్ని వర్ణించాడు ఇక్కడ, అంతే. ఆయన రాలా పెట్ల, జస్ట్ వీళ్ళని అట్లా మభ్యపెట్టాడు అనమాట. అప్పుడు ఇప్పుడు రేపొద్దున కనుక ఆ కుర్రాడికి అక్కడ వజ్రాలు వైఢూర్యాలు దొరికితే ఇది మా నాన్న ఆస్తి, నాకు సగం కావాలని వాడు అన్నయ్య. నలుగురిలో అతన్ని ఇంకా ఏమీ అనడానికి వీల్లేని పరిస్థితి కల్పించిన తర్వాతే ఆ కుర్రాడికి, ఎందుకంటే ఈ 15 సంవత్సరాలు ఆ పిర్రాడు పెరిగితే వాడికి పాపం ఏమీ తిండికి కూడా బట్టలకు కూడా గతి లేకుండా చేశాడు అన్నయ్య. తనతో సమానంగా తమ్ముడిని చూసుంటే బాగుండేది. మనం ఆలోచించకుండా పనిచేస్తాం. ఈ ఆలోచించకుండా రేపేమవుతుందో అన్న ఊహ లేకుండా పనిచేసే వాళ్ళందరికీ ఇలాంటి శాస్తే జరుగుతుందని చెప్పబడే కథల్లో ఇదొక కథ. సూపర్, బాగుంది కదా వీలునామా కథ, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.